విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రెగ్నెంట్ విమెన్కి డెలివరీ ప్రారంభమైతే అసలు బేబీని విమానంలోనే డెలివరీ చేస్తారా లేదా దగ్గరలో ఉన్న విమానాశ్రయం వరకు ఆగుతారా? చాలా సందర్భాల్లో విమానంలో డాక్టర్ లేకపోతే పైలట్ వెంటనే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేస్తాడు. విమానంలోనే డెలివరీ జరగడం చాలా అరుదు. ఒకవేళ ఆకాశంలోనే బేబీ డెలివరీ అయితే ఆ బేబీకి ఏ కంట్రీ సిటిజన్షిప్ వస్తుందో తెలుసా? దాదాపు అన్ని దేశాల రూల్స్ ప్రకారం బేబీ పేరెంట్స్ ఏ కంట్రీ సిటిజన్స్ అయ్యుంటారో బేబీ కూడా అదే కంట్రీ సిటిజన్ అవుతుంది. కానీ అమెరికా రూల్స్ ప్రకారం బిడ్డ అమెరికా కంట్రీ లోపల పుడితే అమెరికన్ సిటిజన్షిప్ లభిస్తుంది. ఉదాహరణకు ప్రెగ్నెంట్ విమెన్కి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయని పైలట్ అమెరికాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. తరువాత ఆమె అమెరికాలోనే బేబీకి జన్మనిచ్చింది అనుకుందాం. ఇప్పుడు అమెరికన్ లా ప్రకారం బేబీ అమెరికన్ సిటిజన్. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే కొన్ని ఎయిర్లైన్లు విమానంలో పుట్టిన పిల్లలకు జీవితాంతం ఉచిత టికెట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే విమానంలో డెలివరీ అరుదు. సిటిజన్షిప్ తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది.